హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మళ్ళొకటి న్యూస్ వచ్చింది. నెలన్నరలో మొదలు పెట్టకపోతే ఇందిరమ్మ ఇల్లు రద్దు. సర్కార్ షరతులతో లబ్ధిదారుల ఆందోళన. ఇదేందో ఒకసారి తెలుసుకుందామండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దు అవుతుందని షరతు విధించడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు? ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంటి అనేది తెలుసుకుందాము. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దు చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుందండి. ఉన్న పలంగా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా, ఇస్తే ఎప్పటిలోగా ఇస్తుంది అనే స్పష్టత అయితే రావాలండి. తీరా అప్పు సప్పు చేసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాక ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం అయితే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విధించిన షరతులతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరైందనే ఆనందం కూడా లేకుండా పోయింది. షరతులు పెట్టి కొర్రీలు పెట్టారండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి దశలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని గ్రామాల్లో కొందరు లబ్ధిదారులని ఎంపిక చేసి మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. పునాదులు నిర్మించిన తర్వాత 1,00,000 స్లాబ్ పడ్డాక 2 లక్షలు, మిగిలిన పనులు పూర్తయ్యాక మరో 2 లక్షలు విడుదల చేస్తామని పేర్కొంది. కానీ మంజూరు పత్రాలు అందిన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభించకపోతే ఇల్లు రద్దు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నిబంధనలే పేదల పాలిట శాపంగా మారాయండి. పునాది వరకు నిర్మించేందుకు కనీసం 2 లక్షల వరకైనా ఖర్చు అవుతుంది కదా. ఇది వీళ్ళకి పట్టదా మరి గవర్నమెంట్కి? నిరుపేదలు ఇంత భారీ మొత్తం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పటికిప్పుడు అప్పు పుట్టకపోవడంతో ఇల్లు రద్దు అవుతుందేమో అని చాలామంది లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. తర్వాత ఇవ్వకపోతే ఏంటి సంగతి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుబంధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తుంది, ఎన్ని నిధులు ఇస్తుంది, ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టత అయితే లేదండి. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులందరికీ మొత్తం 5 లక్షలు ఇస్తుందా అని లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటి అని అంటే ఎవ్వరు కూడా అప్పటికప్పుడైతే అమౌంట్ అయితే సమకూర్చుకోలేరండి. ఈ విషయంలో అయితే గవర్నమెంట్కి అయితే చాలా కంప్లైంట్స్ వెళ్ళిపోతున్నాయి. అంటే మేము కనుక పనులు మొదలు పెట్టకుంటే మీరైతే ఇల్లు క్యాన్సిల్ చేస్తారా, అంటే ఇచ్చే డబ్బులు క్యాన్సిల్ చేస్తారా 5 లక్షలు అనేది ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విషయం గవర్నమెంట్ తొందరలోనే అర్థం చేసుకొని మళ్ళీ ఏదో ఒకటైతే ఇస్తుందండి. మళ్ళీ ఏ న్యూస్ వచ్చినా మేము ముందుకైతే నేను తీసుకొని వస్తాను. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఏది ఉన్నా కూడా నాకు ఒక్క మెసేజ్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను.